బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో నటుడు మోహన్ బాబుకి బిగ్ రిలీఫ్ దొరికింది. మీడియా ప్రతినిధులపైన మోహన్ బాబు దాడి ఘటనపైన సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణ పూర్తయ్యే వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. 4 వారాల కేసు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇంట్లోకి వచ్చారని జర్నలిస్టుపై దాడి చేస్తారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మోహన్ బాబు తరపున లాయర్ ముకుల్ రోహత్గి వాదన వినిపించారు. నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మోహన్ బాబు. మొత్తం మీద సుప్రీంకోర్టు ఈరోజు మోహన్ బాబు కేసును విచారణ జరిపింది. 4 వారాలకి వాయిదా వేసింది. 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ప్రతివాదులకి ఆదేశాలు జారీ చేస్తూనే మోహన్ బాబుని అప్పటి వరకు చర్యలు తీసుకోకూడదు, మోహన్ బాబు పైన అరెస్ట్ చేయకూడదంటూ ఒక ఆదేశాన్ని ఇచ్చింది. సో మొత్తం మీద ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు మోహన్ బాబు విషయంలో. మీ అందరికీ తెలుసు మోహన్ బాబు ఇంట రచ్చ జరిగింది. మోహన్ బాబు మంచు వారి కుటుంబం రోడ్డుకి ఎక్కింది. మంచు మనోజ్ మోహన్ బాబు విష్ణుల మధ్య ఎటువంటి వాగ్వాదం జరిగింది, ఎటువంటి గొడవలు జరిగాయో చూసాం. ఆస్తులకు సంబంధించి వ్యవహారం ఒక్కసారిగా రచ్చకెక్కి పరస్పరంగా ఒకరిపై ఒకరు వాదోపాదాలని కాకుండా చేతుల వరకు కూడా దారితీస్తున్నట్టుగా మనం చూసాం. ఈ నేపథ్యంలో జల్పల్లి ఫామ్ హౌస్ లో మంచు మనోజ్ గేట్ తన్నుకొని తన కుటుంబీకులు లోపలే ఉన్నారు, తన బిడ్డ లోపలే ఉంది, నేను తీసుకొచ్చేందుకు వెళ్తున్నానంటూ గేట్లను తోసేసి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యం. తనతో పాటుగా కొంతమంది జర్నలిస్టులు కూడా లోపలికి వెళ్ళిపోయారు. అంతలోనే లోపలటువంటి మోహన్ బాబు బయటికి దూసుకువచ్చి ఒక జర్నలిస్ట్ పైన ఆ మైక్ తీసుకొని చాలా బలంగా కొట్టాడు. దీంతో ఆ జర్నలిస్ట్కి చాలా తీవ్రంగా గాయాలై ఆసుపత్రి పాలైపోయారు. ఆ కేసు పైన ప్రస్తుతం మోహన్ బాబు పైన అటెంప్టెడ్ టు మర్డర్ కేసు నమోదైంది. ఈ విషయంలో హైకోర్టు ఆయనకి కొంత సానుకూలంగా తీర్పుని వెళ్ళకపోయింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈరోజు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయనకు ఈ విషయంలో ఒక తదుపరి తీర్పు వచ్చేంత వరకు, విచారణ జరిగేంత వరకు ఆయనకిపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంకోవైపుగా సుప్రీంకోర్టు మరొక సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. జర్నలిస్టులు లోపలికి వస్తే జర్నలిస్ట్ ఇంటి లోపలికి వచ్చారని చెప్పి దాడి చేస్తారా అంటూ కూడా మోహన్ బాబుని క్వశ్చన్ చేసింది సుప్రీంకోర్టు. సో 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేస్తూనే 4 వారాల తర్వాత విచారణ చేపడతానని చెప్పి ఈ విషయంలో తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. దీంతో బిగ్ రిలీఫ్ దొరికింది మోహన్ బాబుకి. తీర్పు వచ్చేంత వరకు, విచారణ జరిగేంత వరకు కూడా మోహన్ బాబుని అరెస్ట్ చేయకూడదంటూ సుప్రీంకోర్టు తెలపడంతో మోహన్ బాబు అరెస్ట్ చేసే అవకాశం లేదు. 4 వారాలను కేసు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ఈ విషయాన్ని వెల్లడించింది. ఎస్, మరిన్ని అప్డేట్స్ గోపి అందిస్తారు. ఎస్ గోపి, మోహన్ బాబు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన మోహన్ బాబు రియాక్షన్స్ ఏంటి? సుప్రీంకోర్టు ఇంకా మోహన్ బాబు పైన ఎటువంటి కీలక వ్యాఖ్యలు చేసింది? మనోజ్, ఇది ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోహన్ బాబుకు హైకోర్టులో ఎటువంటి ఊరట లభించలేదు. ఆయన సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో ఆయనకు ప్రస్తుతం అయితే ఒక రిలీఫ్ దొరికిందని చెప్పవచ్చు. గతంలో కూడా ఆయన హైకోర్టు కూడా ఇదే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్టులపై దాడి చేస్తారంటూ కూడా సుప్రీంకోర్టు ఆయనను మందలించడం జరిగింది. అయితే నష్టపరిహారం చెల్లిస్తానంటూ కూడా ధర్మాసనానికి చెప్పడం జరిగింది. అయితే నష్టపరిహారం కావాలా, జైలుకు పంపాలా అంటూ కూడా ధర్మాసనం అభిప్రాయపడడం జరిగింది. అయితే ఇందులో 4 వారాలకు ఈ కేసును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అయితే ప్రతివాదులు దాఖలు చేసిన కౌంటర్లో అన్ని విషయాలను కూడా స్పష్టం చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. జడ్జిమెంట్ ఇస్తామంటూ కూడా తదుపరి విచారణ డేట్ లో జడ్జిమెంట్ ఇస్తామంటూ కూడా ధర్మాసనం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే ముకుల్ రోహిత్గి మోహన్ బాబు తరఫున వాదనలు వినిపించాడు. తన కొడుకుతోటి ఉన్న గొడవల సందర్భంగా ఈ యొక్క ఘటన జరిగింది. కుటుంబంలో ఉన్న కలహాలకు నేను ఈ 76 ఏళ్ల వయసులో కావాలని నేను ఈ దాడి చేయలేదు, కావాలంటే నష్టపరిహారం కూడా చెల్లిస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఓ టీవీ ఛానల్ కు సంబంధించిన జర్నలిస్ట్ పైన జరిగిన దాడి పైన ఆయన పైన పాడిచేరి పోలీస్ స్టేషన్ లో అటెంప్ట్ మర్డర్ కేసు నమోదవడం జరిగింది. ఆ తర్వాత అదే రోజు ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో కూడా అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. జర్నలిస్టును కలిసి క్షమాపణ చెప్పడంతో పాటు ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ కేసులో తను పొరపాటున తప్పు చేశానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కాంపన్సేషన్ కూడా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా అప్పట్లోనే మోహన్ బాబు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. 4 వారాల్లో మరొక మారు ఈ యొక్క పిటిషన్ కి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఆ తర్వాత అదే రోజు దానికి సంబంధించిన జడ్జిమెంట్ కూడా ఇస్తామని చెప్పారు. అయితే అప్పటి వరకు కూడా ఆయనను అరెస్టు చేయొద్దంటూ కూడా మోహన్ బాబుకు కొంత రిలీఫ్ అయితే సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. మనోజ్, రైట్ గోపి.
సో నటుడు మోహన్ బాబుకి బిగ్ రిలీఫ్ దొరికింది. సుప్రీంకోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు. ఈ రోజు విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాల వరకు, తదుపరి విచారణ వరకు మోహన్ బాబు ఎటువంటి చర్యలు తీసుకోకూడదంటూ కూడా ఆదేశించింది. మరోవైపు మోహన్ బాబు పైన కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంటి లోపలికి జర్నలిస్ట్ వచ్చారని చెప్పి రకంగా దాడి చేస్తారా అంటూ కూడా క్వశ్చన్ చేసింది. మోహన్ బాబు పైన ఆగ్రహం వెళ్ళగక్కింది. ఇక మోహన్ బాబు తరపున అడ్వకేట్ లాయర్ ముకుల్ రోహత్గి సీనియర్ అడ్వకేట్ ఆయన వాదనలు వినిపించారు. సో 4 వారాలుగా ఈ కేసుకు సంబంధించి విచారణ వాయిదా వేస్తూ 3 వారాల్లోగా ప్రతివాదుల్ని